గోదావరి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే విశాఖ, హైదరాబాద్ నగరాల నుంచి గోదావరి జిల్లాలకు క్యారవాన్ టూరిజం ప్లాన్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా గోదావరి నదిలో కేరళ తరహా పడవల పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కేరళలో ఓనం పండుగ సమయంలో పడవ పోటీలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంక్రాంతికి కోనసీమలో పడవ పోటీలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గోదావరిలో సంక్రాంతి అంటే రంగవల్లికలు, పిండి వంటలు, కోడి పందాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ జాబితాలో పడవ పోటీలు కూడా చేరబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహిస్తోంది. ఆత్రేయపురం, యానాం, పిఠాపురం కేంద్రంగా అనేక పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రాగన్ బోట్ రేస్, ఈత పోటీలు, గాలిపటాలు, ముగ్గుల పోటీలతో పాటు కోనసీమ సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం పూతరేకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్. గత ఏడాది తొలిసారి ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అప్పుడు జరిగిన పడవ పోటీలను చూడడానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈసారి ఉత్సవాలకు 10,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. జనవరి 11న ఆత్రేయపురం రేవులోని బొబ్బర్లంక మెయిన్ కాలువలో ఈతల పోటీలు జరుగుతాయి. 12, 13వ తేదీల్లో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తారు. కేరళకు చెందిన వారితో పాటు విశాఖ, గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన 25 నుంచి 30 జట్లు పడవ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇకపై బోట్ రేసులు చూడడానికి తెలుగు వాళ్ళు కేరళ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన కోనసీమలోనే స్నేక్ బోట్లు పరుగులు తీస్తూ పోటీ పడబోతున్నాయి. లొల్లలాకుల దగ్గర బోటింగ్తో పాటు పిల్లల కోసం ప్లే ఏరియా ఏర్పాటు చేశారు. కాలువల్లో జలవిహారం చేసేందుకు 2 స్పీడ్ బోట్లు, 1 జెట్ స్కీ అందుబాటులో ఉంటాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలోనూ భారీ స్థాయిలో సంక్రాంతి సంబరాలు ప్లాన్ చేస్తున్నారు నాయకులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవరి 9న స్వయంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద ఈసారి గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మరింత వైభవంగా జరగబోతున్నాయి.